తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమం మళ్లీ మొదలైంది. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం ఇవాల్టి నుంచి ప్రారంభించింది రేవంత్ ప్రభుత్వం. ఎన్నికల కోడ్ కారణంగా మార్చి 16న ప్రజావాణిని ఆపిన ప్రభుత్వం నిన్నటితో ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో తిరిగి ప్రజావాణిని ప్రారంభించింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్ చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల నుంచి ప్రభుత్వానికి డైరెక్ట్ గా సమస్యలను తెలుసుకునేటువంటి సందర్భంలో ప్రజావాణి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మొదటగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజాభవన్ లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి సందర్భం. ఆ తర్వాత ప్రజల తాకిడి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు మార్చడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ప్రజాభవన్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కలెక్టరేట్ లో ఈ కార్యక్రమం ఉంటుంది. మొదట్లో ప్రతిరోజు నిర్వహించినటువంటి కార్యక్రమాలు తర్వాత ఒక నెల 2 నెలల తర్వాత కేవలం వారంలో మంగళవారం శుక్రవారం మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ప్రజల నుంచి కలెక్టర్లు వినతులను స్వీకరించి ప్రభుత్వానికి దాన్ని రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి నెల రిపోర్ట్ కు సంబంధించినటువంటి అంశం మీద కలెక్టర్లు ఒక వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. గడిచినటువంటి ఏదైతే ఎలక్షన్స్ కు ముందు మార్చి 16వ తేదీన ఎలక్షన్ కోడ్ రావడంతో ఆ కార్యక్రమాన్ని ఆపివేశారు. మళ్ళీ నిన్నటితో ఎలక్షన్ కోడ్ ఎత్తివేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమం మొదలైంది. కలెక్టర్ల కార్యాలయాల దగ్గర ప్రజల నుంచి విజ్ఞప్తులన్నింటినీ కూడా స్వీకరిస్తా ఉన్నారు. హైదరాబాద్ లో ప్రజాభవన్ లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.